హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టర్స్. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి అంటే అస్సలు నచ్చదు, చాలా కోపమని. ఆయనకి ఎందుకు ఇష్టం లేదు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నాను కదా. సో ఈ వీడియోలో దాని గురించి చెప్పబోతున్నానండి. అది ఏంటి అంటే, అదే ఒక వరాహ అవతారం గురించి చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు, ధర్మరక్షణ, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలు ప్రతి యుగంలో అవతరిస్తారు. వాటిలో అతి ముఖ్యమైన దశావతారాలు ఉంటాయి. ఆ దశావతారాల్లో మూడో అవతారం వరాహ అవతారం. సత్యయుగంలో భూమిని కాపాడడం కోసం విష్ణుమూర్తి ఈ వరాహ అవతారంలో వస్తాడు. వరాహ అవతారానికి మెయిన్ రీజన్ వైకుంఠ ద్వారపాలకులు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి వైకుంఠంలో నివసిస్తాడు. వైకుంఠానికి జయ మరియు విజయ అనే ఇద్దరు ద్వారపాలకులు కాపలాగా ఉండేవాళ్ళు. వారికి విష్ణువు అంటే చాలా భక్తి, చాలా ఇష్టం కూడా. వారు ఆయన్ను రక్షిస్తున్నందుకు ఎంతో గౌరవంగా భావిస్తారు. వారు విష్ణువును సందర్శించడానికి వచ్చిన చాలా మంది వ్యక్తుల్ని మరియు బాధగా ఉన్న ప్రతి వ్యక్తికి భగవంతుణ్ణి చూడడానికి అవకాశం ఇవ్వడమే జయ మరియు విజయుల పని. ఒకరోజు బ్రహ్మదేవుణ్ణి నలుగురు కుమారులు విష్ణువును ఆయన నివాసమైన వైకుంఠానికి ఆయన్ని కలవడానికి వచ్చారు. ఆ సమయంలో విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్నందుకు జయ విజయులు వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వలేదు. దానితో ఆ బ్రహ్మ కుమారులకు కోపం వచ్చి వాళ్ళిద్దరిని భూమిపై మానవులుగా పుట్టమని శపిస్తారు. ఆ కాపలాదారులు వాళ్ళని ఎంత వేడుకున్నా వినకుండా శపిస్తారు. కొన్ని శతాబ్దాల తర్వాత విష్ణుమూర్తి అక్కడికి వచ్చి తన కాపలాదారులకు క్షమాపణలు చెప్తాడు. కానీ బ్రహ్మ కుమారులు వెళ్ళిపోయారని చెప్పి శాపాన్ని వెనక్కి తీసుకోలేము అని అప్పుడు విష్ణువు తన కాపలాదారులను ఉద్దేశించి, మీరిద్దరూ మానవ రూపంలో నా చేతుల్లో మరణిస్తే శాపం తొలగిపోతుంది అని చెప్తాడు. కాపలాదారులకు దీన్ని అంగీకరించడం తప్ప వేరే మార్గమే లేదు. సో కాపలాదారులిద్దరూ హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు అనే సోదరులుగా జన్మిస్తారు. హిరణ్యాక్షుడు బ్రహ్మదేవునికి గొప్ప భక్తుడు. అతను బ్రహ్మదేవుణ్ణి చాలా సంవత్సరాలు పూజించి ఆయన బ్రహ్మ దగ్గర నుండి ఒక ప్రతిఫలంగా ఒక వరం పొందుతాడు. ఆ వరం ప్రకారం ఏ దేవుడు, మానవుడు, అసురుడు, దేవత, జంతువులు లేదా మృగాలు అతన్ని చంపవు. హిరణ్యాక్షుడు తన అమరత్వాన్ని నిర్ధారించుకొని భూమిపై ఉన్న ప్రజలను హింసించడం మొదలు పెడతాడు. అతని శక్తులు రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి. అతను ఎంత పెద్దవాడు అంటే అతను నడిచినప్పుడు భూతల్లికి వణికిపోతుంది మరియు అతను అరిచినప్పుడు ఆకాశం పగిలిపోతుంది. అతను దేవతలను వేధించడం ప్రారంభించి ఇంద్రుని రాజభవనంపై కూడా దండెత్తాడు. ప్రాణ భయంతో దేవతలు భూమిపై ఉన్న పర్వత శ్రేణుల గృహల్లో ఆశ్రయం పొందుతారు. దేవతలను వేధించడానికి హిరణ్యాక్షుడు ఆయన తమ్ముడు కలిసి భూమిని పట్టుకొని పాతాళంలోకి ముంచుతాడు. ఆ భూతల్లి సముద్రపు అడుగు భాగంలో మునిగిపోతుంది. ఆ సమయంలో మనువు మరియు అతని భార్య శతరూప భూమిని పరిపాలిస్తున్నారు. దీనిని చూసి మనువు మరియు అతని భార్య బ్రహ్మదేవుని వద్దకు వచ్చి, భూతల్లి సముద్రంలో మునిగిపోతుంది, ఇప్పుడు మానవులు ఎక్కడ బతకాలి అని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మ, నేను ఇచ్చిన వరం వల్ల హిరణ్యాక్షుని ఎవరు ఏమి చేయలేరు, కాబట్టి మనం విష్ణుమూర్తిని సహాయం అడుగుదామని అందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తారు. హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు ఇద్దరికి బ్రహ్మదేవుని వరం వల్ల విష్ణువు సగం జంతువు సగం మనిషి రూపంలో రావాలి. అయితే బ్రహ్మ విష్ణువును ధ్యానం చేస్తుండగా ఒక చిన్న పంది అతని ముక్కు రంధ్రాల నుండి పడిపోయింది. ఆ జీవి ఏమిటో అని ఆలోచిస్తూ ఉండగానే అది పెరిగి పెద్ద పర్వత పరిమాణంలో పెరిగిపోయింది.
అది విష్ణువు మరియు ఆయన ఇలా అన్నాడు, నేను సముద్రంలోకి ప్రవేశించి భూమిని దాని నుండి పైకి లేపుతాను. హిరణ్యాక్షుని చంపడానికి అతను పంది రూపాన్ని తీసుకున్నాడు. ఎందుకు అంటే బ్రహ్మ నుండి వరం పొందేటప్పుడు హిరణ్యాక్షుడు అన్ని జంతువుల్లో పందిని జంతువుగా పేర్కొనడం మర్చిపోయాడు. భయంకరమైన గర్జన చేస్తూ వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ సముద్రంలోకి దూకుతాడు. సముద్ర చివరి వరకు వెళ్ళి భూదేవి కోసం వెతుకుతాడు. అలా వెతుకుతుండగా భూమాత కనిపిస్తుంది. అప్పుడు వరాహమూర్తి తన ముక్కు మీద భూదేవిని పెట్టుకొని సముద్రంలో నుండి పైకి తీసుకొస్తాడు. ఇంతలో హిరణ్యాక్షుడు సముద్ర తీరానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రరాజు అయిన వరునితో తలపడి ఓడించి, ఓ భూగోళ సంరక్షకుడా, వచ్చి నాతో యుద్ధం చెయ్యి అని సవాలు చేస్తాడు. అయితే వరుణుడు హిరణ్యాక్షుణ్ణి వధించలేను అని తెలిసి భూదేవిని రక్షించింది మహావిష్ణువు. నువ్వు అతనితో యుద్ధం చెయ్యి, అతను తప్ప మరెవ్వరూ నీకు సమాన ప్రత్యర్థి కాడు అని అతని వెతుక్కుంటూ వెళ్ళు అని అన్నాడు. నారదుడు అతనికి విష్ణువు సముద్రంలో ఉండి భూమిని కాపాడుతున్నాడని చెప్పాడు. కోపంగా ఉన్న హిరణ్యాక్షుడు సముద్ర గర్భం వైపు దూసుకుపోయాడు. అప్పుడు ఒక పంది తన దంతాలతో భూదేవిని సముద్రం నుండి పైకి తేవడం గమనించిన హిరణ్యాక్షుడు కోపంగా ఆ పంది వెంట పడతాడు. అయితే ఆ వరాహం భూదేవిని సేఫ్ ప్లేస్ లో పెట్టాలి అని అక్కడి నుంచి పారిపోతుంది. అయితే భూదేవిని సేఫ్ ప్లేస్ లో పెట్టి మహావిష్ణువు హిరణ్యాక్షుని దగ్గరకు వస్తాడు. వాళ్ళిద్దరి మధ్య చాలా సేపు యుద్ధం సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే హిరణ్యాక్షుడికి ఉన్న వరం ఏంటి అంటే అతను ఎవరు డే టైంలో గాని నైట్ టైంలో గాని చంపడం అవ్వదు. సో వరాహమూర్తిని ఈవినింగ్ అయ్యే వరకు యుద్ధం చేస్తూనే ఉండి అప్పుడు సాయంత్రం వేళ అయ్యాక వరాహమూర్తిని తన పిడికిలితో హిరణ్యాక్షుని మొహంపై గుద్ది అతను కింద పడేలా అతని తల మీదకి దూకి హిరణ్యాక్షుడు వధిస్తాడు. ఇలా విష్ణుమూర్తి వరాహ అవతారంలో వచ్చి భూదేవిని హిరణ్యాక్షుడి నుండి కాపాడుతాడు. ఇలా హిరణ్యాక్షుడు విష్ణుమూర్తి చేతుల్లో మరణించాడు కదా. అలా మరణించడం వల్ల హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి అంటే అస్సలు నచ్చదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.